సో హాయ్ గైస్, ఈ రోజు అయితే మాత్రం మీకు ఈ వీడియోలో ఏం మాట్లాడబోతున్నా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే thumbnail లో మీరు చూసే ఉంటారు. సోనియా రేపు రాబోతుంది. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏమన్నా ట్విస్టా బిగ్ బాస్. సోనియా ఒకలే కాదనమాట, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళలో, ఇప్పటివరకు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళలో కొంతమంది అయితే వస్తున్నారు. వచ్చి వాళ్ళు ఏం చెయ్యాలి, ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళలో ఇద్దరిని నామినేట్ చేయాలి. ఒక్కొక్కరు వస్తారు, ఇద్దరిని ఎంచుకుంటారు, నామినేట్ చేసేస్తారు. సో ఇదనమాట ప్రాసెస్. అందులో సోనియా గారు వచ్చినట్టయితే మనకి క్లారిటీ తెలుస్తుంది. హ్యూజ్ టాక్ అనమాట బయట. సో సోనియా గారు వచ్చినట్టు నిఖిల్కి సోనియాకి పెద్ద గొడవ అవబోతుంది అనేసి చాలా టాక్ అయితే వస్తుంది. సో అంతేకాకుండా సోనియాకి ప్రేరణకు కూడా జరుగుతుంది అనమాట. సో ప్రేరణకి అంటే మణికంఠ కూడా వస్తాడా, లేకపోతే చూడాలి. శేఖర్ భాష లేకపోతే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళలో ఎవరెవరు వస్తారు ఏంటనేది మనకు క్లారిటీ లేదు. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం సోనియా పేరు అయితే గట్టిగా వినిపిస్తుంది. రేపు బేబత్సం సృష్టిస్తున్నారు. రేపు బిగ్ బాస్ టీం తగ్గేది లేదు అంటున్నారు. బట్ లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇన్ని సిద్ధంగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా రేపు ఎక్కడికో వెళ్ళిపోద్ది టీఆర్పీ. అంత బాగుంటుంది రేపు ఎపిసోడ్. ఒక్కొక్కరు ఇద్దరేసి నామినేట్ చేస్తారు కదా. సో బిగ్ బాస్ టీం ఎలా అనుకుంటారని నాకు అనిపిస్తుంది అంటే, ఒక్కొక్కరు ఇద్దరేసి నామినేట్ చేస్తారు అన్నప్పుడు ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళకి ఒక కంటెస్టెంట్కి ఒక ఓటు కన్నా ఎక్కువ వస్తే, అంటే ఒక ఓటు వచ్చినా కూడా వాళ్ళు నామినేషన్లోకి తెస్తారా అని అనిపిస్తుంది నాకు. అంటే ఒక ఓటు వచ్చి అంటే ఒకలే నామినేట్ చేశారనుకోండి, వాళ్ళని కూడా తెచ్చేస్తారా నామినేషన్స్లోకి ఈ వీక్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ 99% ఉందన్నమాట. ఎందుకు డబుల్ ఎలిమినేషన్ అంటే, ఈరోజు నో ఎలిమినేషన్ కాబట్టి, అది మీరు ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక చూస్తారు. సో నో ఎలిమినేషన్ కాబట్టి ఈరోజు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో అందులో డబుల్ ఎలిమినేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువ మంది నామినేట్ అవ్వాలంటే ఒక ఓటు కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు, అంటే ఒక ఓటు వచ్చిన వాళ్ళందరినీ కూడా తెచ్చేస్తారు అనిపిస్తుంది నాకైతే. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సోనియాకి నిఖిల్కి అయితే పెద్ద గొడవ జరుగుతుంది అనేసి అయితే చాలా పెద్ద రాగా వస్తుంది. సో మన ఇన్స్టాగ్రామ్లో నేను ప్రతిదీ డీటెయిల్స్ పెడతాను. ఇంకా ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు నామినేట్ చేశారు, ఎవరెవరు మొత్తం నామినేషన్స్లోకి అయ్యారు. ఎందుకంటే నామినేషన్స్ ఇంకా అవ్వలేదు. మీకు ఆల్రెడీ చెప్తున్నాను, రేపు ఎల్లుండి ఖచ్చితంగా 2 days అయితే సాగదీస్తారు వీళ్ళు ఎపిసోడ్స్లో. అంత పెద్ద ఎపిసోడ్ అవుతుంది అనమాట నామినేషన్స్ది. సో అంటే ఓటింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, మండే ఓపెన్ అవుతుంది. రేపు ఎల్లుండి ఓపెన్ అవుతుంది అనమాట. ఎల్లుండి ఎపిసోడ్ అయ్యాక అప్పుడు ఓటింగ్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు రావాలి, నామినేట్ చేయాలి, గొడవ అవ్వాలి. సో చాలా ఎపిసోడ్కి ఫుల్ లెంత్ అయిపోద్ది కాబట్టి 2 days అయితే పడుతుంది. సో ట్యూస్డే అయితే ఓటింగ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారో గెస్ట్ చేయండి. నామినేషన్స్ లేకుండా గెస్ట్ చేయటని అంటారా? మామూలుగా ఒక ఇద్దరు పేర్లు చెప్పండి, ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు మీరు. సో అదనమాట సంగతి. ఈ వీక్ అయితే బేబస్సంగా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఇంకా మణికంఠ వస్తాడా, లేకపోతే ఇంకెవరెవరు వస్తున్నారు చూడాలి. ప్రతి డీటెయిల్ నేను మీకు ఇన్స్టాగ్రామ్లో చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో చెప్తే మీరు ఫాలో అవ్వాలి. ఫాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫాలో అయిపోండి. సో అక్కడైతే మనం మాట్లాడుకుందాం, అప్డేట్స్ అన్నీ ఇస్తాను. ఇంకొక 1-2 అవర్స్లో నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడు మరి దీనికి ఎందుకు చేసామంటే, నాకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్కి వెంటనే వీడియో చేయాలని నాకైతే అనిపించింది, మీకు వెంటనే షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ వచ్చాక నేను ఇంకొక వీడియో అయితే షార్ట్ వీడియో చేస్తాను. సో అంతవరకు మీరు ఏం చేస్తారంటే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బై బాయ్.